వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ రాష్ట్రంలో అగ్రవర్ణాల పెత్తనం పోవాలి, మనమెంత మనకంత అనేటువంటి నిదానంతో మళ్ళీ పుడతామా ఏంటి అనేటువంటి నినాదంతో యువకులను ఉత్తేజపరుస్తూ రాజ్యాధికార పార్టీ సమరభేరి జూలై 5వ తారీఖున భువనగిరిలో మహాసభ ఏర్పాటు చేసి ముఖ్యుల దగ్గరికి అందరి దగ్గర తిరుగుతున్నప్పటికీ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా నాయకుడిగా మా వెన్నంటూ ఉంటూ మా బహుజన వర్గ యూనియన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలపడానికి వచ్చినటువంటి నాయకులు గారికి స్వాగతం పలుతూ చరతా చప్పట్లతో స్వాగతం పలుతూ అన్నగారిని సభను ఉద్దేశించి మాట్లాడుకుంటున్నాం. ఎన్నికలు వద్దు, విలీనం ముద్దు అంటూ సింగిల్ పాయింట్ ఎజెండాతో ఆర్టీసీ కార్మికుల పక్షాన నినదిస్తూ ఆర్టీసీలో 35,000 మంది కార్మికులు వారి కుటుంబాల ఇళ్లల్లో వెలుగులు నింపాలనేటువంటి ఏకైక ఆకాంక్షతో మీ ముందుకు వచ్చినటువంటి బహుజన్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉందో ఆ యూనియన్ పుట్టిన అతి కొద్ది కాలంలోనే ఇవాళ మొత్తం ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి వారి గొంతుకై వారి తరఫున పోరాటం చేయడానికి సంకల్పించి ఈ కార్యక్రమాన్ని భుజాల మీదకెత్తుకున్నటువంటి మా యూనియన్ నాయకత్వానికి, అలాగే ఇవాళ ఆర్టీసీ కార్మికులకు విలీనం ఒకటే శరణ్యమని ఆ ప్రకటన కోసం ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడతామనేటువంటి బలమైన నిర్ణయంతో ఇవాళ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగినటువంటి మా సోదరుడు, మా ముద్దుబిడ్డ, మా వర్గాల ప్రతినిధి సంపత్ ముదిరాజ్ గారు, అలాగే ఆయనతో పాటు నేను నా జాతి కోసం, నా ఆర్టీసీ జాతి కోసం ఎంతటి త్యాగానికి కూడా వెనకాడేది లేదంటూ తనతో పాటు నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి కుమార్ గారు, అలాగే ఇక్కడికి వచ్చి వారికి మనోధైర్యం నింపుతూ అనుక్షణం వారిని కంటికి రేపలా చూసుకుంటూ ఈ ఆర్టీసీ కార్మిక లోకాన్ని ఉత్తేజపరుస్తూ, కార్మిక లోకాన్ని కదిలిస్తూ ఇవాళ ప్రభుత్వం కనువిప్పు కలిగే విధంగా ఇక్కడ వ్యవహారాలు చేస్తున్నటువంటి మా నాయకులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రజనీ గారికి, మా మిగతా సోదరులందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ సింపుల్గా 1-2 విషయాలు మాట్లాడుకుంటే, ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీరందరూ అనేక ఉద్యమాలు చేసినారు, అనేక పోరాటాలు చేసినారు. కానీ చేసిన ప్రతిసారి ప్రభుత్వం మభ్యపెడుతూ దొంగ మాటలు చెప్తూ అప్పటికప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఎప్పుడైతే తెలంగాణలో బహుజన్ వర్కర్స్ యూనియన్ ఆమరణ నిరాహార దీక్షకు సంకల్పించిందో, ఈ సంకల్పించిన సందర్భాన్ని బట్టి ఇదేటో దారి తీస్తట్టుందనేటువంటి ప్రమాదంతో కొన్ని పత్రికలలో మేము విలీనానికి ఓకే, దానికి డిసెంబర్ 9 పెట్టుకుంటున్నాం, 10 పెట్టుకుంటున్నాం. డిసెంబర్ 9కి విలీనమే పెట్టుకునేది ఉంటే యూనియన్ ఎన్నికలు ఎందుకు, ఈ ఖర్చంత ఎందుకు? కేవలం ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నయా నాటకం ఇది. కానీ ఎన్ని రోజులు ఆడతావు ఈ నాటకం? ఎన్ని రోజులు ఆడలేవు, ఎక్కువ రోజులు అసలే ఆడలేవు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆర్టీసీని, ఈ కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పిన మాట నిజమా కాదా? నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాలు పెట్టుకున్నారా లేదా? నేను అడుగుతా ఉన్నా ఆర్టీసీ శాఖ మంత్రిని అడుగుతా ఉన్నా,
రవాణా శాఖ మంత్రి గారిని, పొన్నం ప్రభాకర్ గారు 35,000 మంది కార్మికులు ఇవాళ శోకసంద్రంలో ఉంటే, ఇవాళ వాళ్ళంతా బాధతప్త హృదయాలతో ఉంటే మీకు అన్నం తినాలని ఎట్లా అనిపిస్తూ ఉందని నేను అడుగుతా ఉన్నా. ఇంకా ముఖ్యమంత్రి గారు ఈ నాటకాలు బంద్ చేసి మీ స్పష్టమైన వైఖరి తెలియజేయండి. మేము తప్పు చెప్పినామయ్యా, అలా మేము మోసం చేయడానికి, మేము గద్దెనెక్కడానికి ఈ మాయ మాటలు చెప్పినాం, ఈ దొంగ మాటలు చెప్పినామని అదన్నా ఓపెన్ స్టేట్మెంట్ చేయండి. ఎందుకు ఢిల్లీకి పోయి మెట్రోను ప్రభుత్వంలో విలీనం చేస్తారట, మెట్రో రైల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారట. ఎవడన్నా అడిగిండా చేయమని? ఎవడన్నా ధర్నా చేసిండా మెట్రోను ప్రభుత్వంలో విలీనం చేయాలని? మరి నీకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు? మెట్రో మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆర్టీసీ మీద ఎందుకు లేదు? మెట్రో ప్రాజెక్టులో 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు, 12,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులో అప్పటి ఏపీ ప్రభుత్వము మెట్రో మధ్య ఎల్ఎన్టీ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఈ మెట్రో ఆయన లాస్ వస్తుందని చెప్తా ఉన్నాడు. ఎల్ఎన్టీ ఆయన ఒప్పందంలో ఏం రాసుకున్నాం? ఒక క్లాజ్లో, క్లాజ్ నెంబర్ 3.1 సమ్ క్లాజ్లో, ఒకవేళ ఈ ఎల్ఎన్టీ ఓడు నడిమిట్లో ఇడిచిపెట్టి పోతే వాడు మొదట పెట్టిన డిపాజిట్ 2,000 కోట్లు, ఆ తర్వాత ఒప్పంద ఉల్లంఘన కారణంగా మొత్తం వాడు తెచ్చినటువంటి అప్పులు 100% అప్పులలో 90% అప్పులు మాత్రమే ప్రభుత్వం కట్టాలి, మిగతా 10% ఎల్ఎన్టీ వాడు కట్టాలి. ఈ 12,000 కోట్ల ప్రాజెక్టును ఈయన 3 రోజులు ఢిల్లీకి తిరిగి 15,000 కోట్ల ప్రాజెక్ట్ చేసింది. దీన్ని కేవలం కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వీళ్ళు దూపకు పంచుకోవడానికి 1,200 కోట్ల రూపాయలు ఎల్ఎన్టీ దగ్గర లంచం తీసుకున్నారా లేదా? మరి ఇప్పుడు ఆర్టీసీని విలీనం చేసి ఏడంగా వస్తాయి? రావు కదా. ఇప్పుడు నీకు ఆర్టీసీ మీద లేని ఇంట్రెస్టు ఎల్ఎన్టీ మీద ఎందుకు వచ్చింది? మెట్రో రైల్ని విలీనం చేయాలనేటువంటి ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిందంటేనే మీ దుర్మార్గమైన ఆలోచన. రేవంత్ రెడ్డి ఒక్కడే తింటాడా? నేను కానీ అని కిషన్ రెడ్డి ఆడ కూర్చుంటే ఇద్దరు పోయి ఏదో కాంప్రమైజ్ అయిపోయి నీకిన్ని నాకిన్ని అని చెప్పి పంచుకొని తింటా ఉన్నారు. ఇలా తెలంగాణ జాతి సంపదను ఇవాళ జెన్యూన్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైనటువంటి ఆర్టీసీని, ఆర్టీసీ కార్మికులను విస్మరించి ఇచ్చిన హామీలను తుంగలో దొక్కి మీ సావు మీరు జావండి అని చెప్పి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను నడి రోడ్డు మీద వదిలేసిపోయినటువంటి ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నా నేను, నువ్వు ఉంటావా పోతావా? నువ్వు ఉంటావా పోతావా? ఇవాళ సంపత్ ఇంట్లో ప్రారంభమైనటువంటి ఈ మహోద్యమం రేపు తెలంగాణ రాష్ట్రం అంతా వ్యాప్తి చేస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల కుటుంబాలతో వస్తాం, ఎక్కడికక్కడ డిపోలను ముట్టడిస్తాం. మర్యాదగా అపాయింటెడ్ డేట్ చెప్తావా? చెప్పు, పలానా రోజు మేము చేయబోతున్నాం అని చెప్పి ప్రకటించు. అవి ప్రకటించకుండా మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ వదిలిపెట్టదు. మరీ ముఖ్యంగా బహుజన్ వర్కర్స్ యూనియన్ అసలే వదిలిపెట్టదు. నిజంగా నేను చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు అలాగే రవాణా శాఖ మంత్రులకు చెప్తా ఉన్నా, ఆర్టీసీ విలీనానికి మా సంఘం అడ్డుందంటే నువ్వు విలీనం దస్త్రం మీద సంతకం పెట్టు, మా యూనియన్ మేము రద్దు చేస్తాం. మాకు ఎన్నికలొద్దు, మాకు విలీనమే మా లక్ష్యం. లేదు నేను ఎన్నికలకే పోతా అంటే దా బిడ్డ చూసుకుందాం, ఇక ఎన్నికలకే పోతా అంటే దా చూసుకుందాం, దా ఆర్టీసీ కార్మికుల ఇలా రాష్ట్ర ప్రభుత్వమా తెలుసుకుందాం రండి. ఇక రెండో విషయం, నేను ఇతర ఆర్టీసీ కార్మిక సోదరులకు చెప్తా ఉన్నా, మీరు ఎన్నికలను కోరుకుంటున్నారు, అది తప్పు. మన వాళ్ళ నోట్లో మన్ను పోసినట్టు అవుతుంది. విలీనం ఒక్కటే మన బతుకులు మారుస్తుంది. ఇది సంఘాలు పెట్టుకొని ఆర్టీసీని కరగనాగడానికి చేసుకునేటువంటి కార్యక్రమం కాదు. శాశ్వత పరిష్కారం ఒక్కటే విలీనము. ఆ విలీనం దిశగా ముందుకు రండి. ఖచ్చితంగా ఇవాళ
సంపత్ ముద్రాజ్ చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో, మా కుమారన్న చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ఉందో, ఈ దీక్ష 35,000 మంది ఆర్టీసీ కార్మికుల దీక్ష. ఈ దీక్ష తీన్మార్ మల్లన్న దీక్ష. ఈ దీక్ష మా సబ్బండ జాతుల దీక్ష. ఇలా ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీస్తాం. విలీనం ఎట్లా కాదో మా సంఘం చూపెడుతుంది, మేము చూపెడతాం. మిమ్మల్ని, మీ అహంకారాన్ని, మీ మోసపూరిత వ్యాఖ్యల్ని ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తాం. ఎక్కడ మాట్లాడదాం చెప్పండి? రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు, మేము, లేదంటే మా రజనీ గారు వస్తారు. ఏదైనా చౌరస్తాల నీ మేనిఫెస్టో నువ్వు తీసుకురా, మేం చెప్తున్న మాట మేము తీసుకొని వస్తాం. మా తప్పు అయితే అట్లా తోవంట పోయేటోని పిలుద్దాం. మా తప్పు అయితే మమ్మల్ని దెబ్బ కొట్టిపోమను, ఒకవేళ నీ తప్పు అయితే నిన్నోడి కొట్టిపోమందాం. ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో నంగనా చేశాలు బంద్ చేసి మెట్రో ట్రాన్స్ఫర్ను అడ్డం పెట్టుకొని 1,000 కోట్ల రూపాయలు మింగేటువంటి ఈ కుట్రను పసిగట్టలేక కాదు, మా ఆర్టీసీ కార్మికుల జీవితాల్లో మార్పు తేవాలనేటువంటి లక్ష్యంతో పోతా ఉన్నాం. మేము మంచి సంకల్పంతో పోతా ఉన్నాం. ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నా, గతంలో కేసీఆర్ ఆయన ఇవే నంగనా చేశాలు వేసిండు, ఏమవుతుందా వీళ్ళతోని చేసుకొని అని చెప్పి 52 రోజులు ధర్నాలు చేయించినా, ఏం చేసినా, చనిపోయినా కూడా పట్టించుకోలేదు. కానీ ఆడున్నాడు కేసీఆర్ ఇప్పుడు. మరి నీకు అదే నాశనకాలం వస్తుందో ఏమో, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్తా ఉన్నా. 2 సార్లు కింద పడ్డాడు కేసీఆర్. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటాం కూడా. ఇలా ఆర్టీసీని కాదని, ఆర్టీసీని విస్మరించి నువ్వు ఈ రాష్ట్రంలో ఏ ఎన్నికలకు పోతావో పోసి చూసుకుంటాం. ఇక ఇలా ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు ఇది, తెలంగాణ 4 కోట్ల ప్రజల సమస్య. ఇలా ఎన్నో ఆటుపోట్లకు, ఆలోచనలకు, బాధతోటి ఉద్యోగం చేస్తే మీకు మంచిది కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీని, ఆర్టీసీ సంపదను, లేదంటే నిజంగా ఒక పని చేయ రేవంత్ రెడ్డి గారు, నీకు విలీనం ఇష్టం లేకపోతే ఆ ఆర్టీసీని అంతా మా కార్మికులు పంచుకుంటారు, జాగాల భూములన్నీ అయ్యన్ని ఇచ్చేసి సరిపోతుంది. ఆ కాగితం మీద సంతకం పెట్టు, ఒడిచిపోతుంది. ఈ చేతగాని పరమ దద్దమ్మ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాము. నీ పని చేసుడా, ఆర్టీసీని విలీనం చేసుడా, 2 ఆప్షన్స్ మా ముంగట్టున్నాయి. ఇక నువ్వే నిర్ణయం తీసుకో. బంతి నీ కోట్లోనే ఉంది. సంపత్కి, కుమార్కి, ఆర్టీసీ కార్మికుల లోకానికి ఎవరికి ఏ చిన్న హామీ జరిగినా, లేకపోతే ఏదన్నా హానికరమైన వ్యవహారం జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో ప్రజల ఆగ్రహజ్వాలకు గురయ్యేటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా వెంటనే విలీనం డేటును ప్రకటించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2023లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి క్యాబినెట్లో అయిపోయింది, ఇక రేపే విలీనం కథా కార్ఖానాని బ్రేకింగ్ న్యూస్లు వేసినటువంటి బ్రేకింగ్ న్యూస్లు చూసినాం. మరి వాటికి ఏమైనా అర్థం ఉందా? మేము కూడా రేపు పొద్దుగాల మళ్ళీ రేవంత్ రెడ్డికే ఓటు అని మేము చేసే పని చేయాల్సి ఉంటుంది. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. అయిపోయింది. 2028 నాటికి మీరు చేయకపోతే మేము ఎట్లా చేసుకోనో మేము చేసుకుంటాం ఆ దస్త్రాల మీద సంతకాలని చెప్పి తెలియజేసుకుంటూ, మా సంపత్ నిజంగా వాస్తవానికి రాష్ట్ర పార్టీకి కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ లేకుండే, కానీ ఒక నాయకుడు ఈ నిరాహార దీక్షను మధ్యలో వదిలేస్తే వేలాది మంది కార్మికుల ఆశయాలను భుజాల మీదకి ఎత్తుకొని నేను చేస్తున్నా అని ముంగటికి వచ్చినటువంటి బిడ్డ సంపద ఏదైతే ఉందో, ఇది బాధ్యత గల పార్టీ చేసే కార్యక్రమం, బాధ్యత గల యూనియన్ చేసే కార్యక్రమం. నేను అభినందిస్తా ఉన్నా. నీ నిర్ణయం సరైంది. ఈ యూనియన్ తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి అలాగే ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇది మహోగ్ర రూపంగా దాల్చకముందే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని చెప్తూ, సంపత్ కానీ ఈ యూనియన్ నిర్ణయాన్ని కానీ
మా సురేష్ అన్న కానీ అందరికి కూడా చెప్తా ఉన్నా, మహోద్రవంగా మహా ఉగ్ర రూపంలోకి ఇది మారకంటే ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మా బహుజన్ వర్కర్స్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల ఆశయాలను తాకట్టు పెట్టదు. వాళ్ళని విలీనం చేసేటువంటి ఏకైక లక్ష్యంతో ఇవాళ జరుగుతూ ఉంది. ఏడికైతే ఆడికి తేల్చుకుంటాం, ఎట్లా దిగిరాదో ఈ ప్రభుత్వం తెలియజేస్తామని హెచ్చరిస్తున్నాం. అలాగే నేను ఆర్టీసీ మిగతా కార్మిక సంఘాలకు కూడా చెప్తా ఉన్నా, ఆట ప్రారంభమైంది, ఉద్యమం ప్రారంభమైంది, ఇక ఇటో అటో తేల్చుకుందాం రండి. మీ అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నా. ఇక్కడ ఇది ఏదో యూనియన్ సమస్య కాదు, ఎన్నికల సమస్య అంతకంటే కాదు, మనందరి ఆకాంక్ష. ఈ ఆకాంక్షకు మనం అందరం కూడా చేతులు జోడించి ముందుకు వెళ్దామని చెప్పి వాళ్ళందరూ కూడా పిలుపునిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.